నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈడబ్ల్యూఎస్ కోటా కింద బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకు రావాల్సిన కోటా ఏది ఉద్యోగాలను ఈడబ్ల్యూఎస్ పేరుతో అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈ సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వాలంటే ఓసీలలో 5 ఎకరాల లోపు భూమి ఉన్న నిరుపేదలకు రావాల్సిన సర్టిఫికేట్ను నిజంగా 10-12 ఎకరాల భూమి ఉండి ఆర్థికంగా అన్నిట్లలో బలంగా ఉండి ఈ సర్టిఫికేట్ను తీసుకొని ఈడబ్ల్యూఎస్ కోటాను నిజంగా ఈ ఈడబ్ల్యూఎస్ కోటా కింద రాత్రికి రాత్రే ఈ సర్టిఫికేట్ని తీసుకొని జీడిపల్లి నరసింహారెడ్డి అని వాళ్ళ కూతురు దీపిక మెడికల్ కాలేజ్ కోసం వాళ్ళ మెడికల్ సీట్ కోసం రాత్రికి రాత్రే 2019లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఏది వాళ్ళ కూతురు మెడికల్ సీట్ కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని ఒక పేద అంటే ఓసీలలో ఒక నిరుపేదలకు రావాల్సిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ను ఈయన తీసుకొని ఇలా కూతురు దీపిక కోసం ఆ సర్టిఫికేట్ వాడుకున్నాడు. అంటే దొంగ సర్టిఫికేట్ కదా. ఇప్పుడు 12 ఎకరాలు దాదాపుగా ఈయన జెడ్పీటీసీకి పోటీ చేసినప్పుడే ఎలక్షన్ అలా పెట్టిండు, అఫిడవిట్లో పెట్టిండు. దాన్ని తీర్మార్మాలనే క్లియర్గా చూపెట్టిండు. ఒకసారి ఈయన పైన కేసు నమోదైంది. అంటే చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. మీరు నిజంగా ఆర్థికంగా అన్నిట్లలో బలంగా ఉండి డబ్బుల పరంగా అన్నిట్లలో బలంగా ఉండి మీరు పేదోనికి రావాల్సిన ఓసీలలో పేదోనికి రావాల్సిన 5 ఎకరాల లోపు ఉన్న పేదోనికి రావాల్సిన నిరుపేదకు రావాల్సిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ను ఒక నిజంగా మెడికల్ కాలేజ్ సీట్ను అప్పనంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని మీరు అన్యాయంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాత్రికి రాత్రి తీసుకొని మీరు కొడతా ఉంటే తీసుకుపోతూ ఉంటే గద్దల్లాగా అనకపోతూ ఉంటే కనీసం ఓసీలలో నిరుపేదలకు కూడా దక్కకుండా మీరు గద్దల్లాగా అనకపోతూ ఉంటే చట్టం తన పని తను చేసుకపోతే చూసుకుంటూరుకుంటుంది. ఏంది ప్రతిసారి అంటే తెలియనప్పుడు అంటే ఏదో అయిపోయింది. అరే మన పక్కింటి ఆయనకు రెడ్డి సాబుకు 12 ఎకరాలు ఉన్నది, మరి ఆయనకు వచ్చింది మన బిడ్డకి ఎందుకు రాలే అని ఈయన ఆలోచించుకుంటాడు. ఎందుకంటే అనుకున్నాడు కావచ్చు, అది జరిగిపోయింది, మన భవిష్యత్తు బాగాలేదు, మన రాత మంచి లేదని అనుకున్నారు కావచ్చు. కానీ ఇప్పుడు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు అప్డేట్ అయిపోయినారు. అంటే ప్రతి అంశాన్ని మనకు ఎట్లా జరుగుతుంది ఉద్యోగాల పరంగా విద్యాపరంగా మనకు నిజంగా అరే గిన్ని మార్కులు వస్తే మనకు జాబ్ వస్తలేదు, మనకు ఆయనకు వస్తుంది, ఎందుకు ఎట్లా వస్తుంది, ఏ కోటా కిందకు వస్తుందని ఆలోచన చేస్తున్నారు ప్రజలు. ఈయన పైన కేసు నమోదైంది. జీడిపల్లి నరసింహారెడ్డి కవితక్క ప్రధాన అనుచరుడు ఈయన పైన కేసు నమోదైంది. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద అర్హులు కాని వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉద్యోగాలు కొట్టుకపోతూ ఉంటే దయచేసి మీరు ఒకసారి ఇది గమనించాలి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నకిలీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కుంభకోణం ఆర్టీఓ నివేదికతో కామారెడ్డి తహసీల్దార్ ఫిర్యాదుతో జీడిపల్లి నరసింహారెడ్డిపై కేసు నమోదు. ఈ వ్యవహారం ప్రస్తుతం జిల్లా ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీగా నకిలీ ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా అంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జీడిపల్లి దీపికారెడ్డి అనే అభ్యర్థి తండ్రి నరసింహారెడ్డి అనే సహకారంతో తప్పుడు అఫిడవిట్లు సమర్పించి అంటే భూములు ఉన్నా కానీ డబ్బులు ఉన్నా కానీ ఏం లేనట్టు మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కింద సర్టిఫికేట్ తీసుకున్నారు. అది ఈడబ్ల్యూఎస్ కింద సర్టిఫికేట్ తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే పేద వర్గాల హక్కును దుర్వినియోగం చేసినట్లు వెల్లడైంది. ఈ ఘటనపై మధుసూదన్ రెడ్డి అనే సామాజిక కార్యకర్త జాతీయ ఎస్సీ కమిషన్ ఈ మధుసూదన్ రెడ్డి మన గతంలో కూడా మాట్లాడినాం, ఆ టీఎంఆర్ న్యూస్ ఛానల్లో ఉంటుంది. మధుసూదన్ రెడ్డి అనే సామాజిక కార్యకర్త జాతీయ ఎస్సీ కమిషన్ మరియు యాంటీ కరప్షన్ బ్యూరోకు ఫిర్యాదు చేయగా అనేక నివేదికల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. నరసింహారెడ్డి కుటుంబానికి ఫరీద్పేట్ గ్రామంలో మొత్తం 12.25 ఎకరాల భూమి ఉన్నప్పటికీ ఈ భూములను ఈడబ్ల్యూఎస్ దరఖాస్తులో ప్రస్తావించకుండా తప్పుడు సమాచారంతో 2019-20 సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కు పొందినట్లు విచారణలో తేలింది. కేసు నమోదు చేసి పోలీసులు 318/4 కింద బిఎన్ఎస్ సెక్షన్ కింద న్యాయ ప్రక్రియ ప్రారంభించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక చూడుర్రి 12 ఎకరాల 25 గుంటలు ఉంది. 12 ఎకరాల 25 గుంటలు ఉన్న భూస్వామి ఏం లేనంటే 5 ఎకరాల లోపు ఉన్న నిరుపేద తీసుకోవాల్సిన సర్టిఫికెట్ను ఈయన తీసుకున్నాడు. ఈయన తీసుకున్నప్పుడు ఏమైంది మరి? ఇగో ఈయననే ఆ రెడ్డి సాబ్, ఈయననే నరసింహారెడ్డి, ఈయననే ఇగో కవితకు ఎట్లా చిరునవ్వు నవ్వుతుందో చూసినావా? అంటే మాకు అధికారం ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం, ఏమైనా మాట్లాడగలుగుతాం, అంటే ఏ సర్టిఫికేట్ అయినా రాత్రికి రాత్రే మేము తీసుకోగలుగుతాం అనే నేపథ్యంలో ఈయన చేసిండు. ఇంకా ఈ మహానుభావుడు తీన్మార్ మల్లన్నకు డబ్బులు ఇచ్చినా తీన్మార్ మల్లన్న అందుకే సప్పుడే కూకున్నాడని ఇంకా ప్రజల్లో చెప్పుకుంటున్నట. ఆ విషయాన్ని ఎవరు కూడా ఇడిచిపెట్టాడు. అన్యాయంగా అక్రమంగా నిరుపేదలకు రావాల్సిన సర్టిఫికేట్ను మీరు అప్రయంగా దొబ్బిపోతూ ఉంటే పేద ప్రజలకు రావాల్సిన మీ అగ్రకులాలలో పేద ప్రజలకు రావాల్సిన ఉద్యోగాలను ఏది మెడికల్ సీట్లను కొట్టుకపోతూ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రకారం మీరు ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది ఇగో ఈమెనే స్టూడెంట్ నేమ్ గాడిపల్లి దీపిక, ఇగో ఈ నెట్ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, ఇది ర్యాంకు ఇగో 36,664 గౌట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్. ఈమె ఇది తీన్మార్ మల్లన్న ఎప్పుడో చెప్పిండు.
ఒకసారి చూద్దాం. ర్యాంక్ వచ్చేసి 36,664. హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి 420129260. ఎవరి అంటే గీడిపల్లి దీపిక, ఉస్మానియా యూనివర్సిటీ లోకల్ కేటగిరీ, ఓసీ, ఫిమేల్, ఈడబ్ల్యూఎస్ కోటా. చూసిరు కదా. ఇక్కడ చూసిన తర్వాత ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఏంది, ఎట్లా ఈమెకు వచ్చింది అని అంటే, ఈడబ్ల్యూఎస్ కోటా ప్రకారం 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న వాళ్లకు ఈడబ్ల్యూఎస్ కోటాలో అర్హులు. 8 లక్షల ఆదాయం దాటకూడదు. ఇగో ఆ అమ్మాయి వల్ల గిడిపల్లి దీపిక వాళ్ళ నాన్న. ఇగో ఈయన నామినేషన్ వేసిండు దేనికి, జెడ్పీటీసీకి నామినేషన్ వేసి మాచారెడ్డి, జెడ్పీటీగో నరసింహారెడ్డి, జీడిపల్లి ఈయన నామినేషన్ వేసి, ఈ నామినేషన్ లో ఏం చెప్పిండు ఎక్కేనా, నీకు ఏం ఆస్తులు అంటే చెప్పిండు. ఇక నాకు 12 ఎకరాల ఆస్తి ఉందని చెప్పిండు. 12 ఎకరాల భూమి ఉందని చెప్పిండు. 12 ఎకరాల ఆస్తి ఉండి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కోట్ల రూపాయల ఆస్తి ఉన్నాయని ఈడబ్ల్యూఎస్ కోటాలో మన బీసీ బిడ్డలకు రావాల్సిన సీట్ ఎత్తుకొని పోయిండు. ఇగో ఇది ఆధారం. ఇట్లా ఇది ఒకటే కాదు, చాలా జరుగుతున్నాయి ఇట్లనే. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టడం, రాత్రికి రాత్రి తీసుకురావడం, అధికారం అంగబలంతో రాత్రికి రాత్రి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవడం, పేదోనికి రావాల్సిన ఉద్యోగాలను, ఏది వైద్యానికి సంబంధించిన సీట్లను ఎత్తుకపోవడం. అంటే ఎవరు మాత్రం అనుకుంటాడు, ఇప్పుడు అధికారం మన దగ్గర అధికారం ఉన్నది, ఏమైనా చేయగలుగుతాం, మేము ఏమైనా మాట్లాడగలుగుతాం అంటే ఇట్లనే ఇరుక్కుంటారు కేసులలో. ఇది ఎప్పుడో చెప్పిండు తీర్మార్మలన. ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎఫ్ఐఆర్ కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ ఉన్నది. ఇగో డిస్ట్రిక్ట్ కామారెడ్డి, పిఎస్ కామారెడ్డి టౌన్ 2025. ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబరు 383/2025, డేటు 24/7/2025, 24 నాడు అయింది అది ఎఫ్ఐఆర్. కామారెడ్డి తెలంగాణ, నిజామాబాద్ గాయత్రి నగర్ స్ట్రీట్. ఇది మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో. ఇది పేదోనికి రావాల్సిన, నిరుపేదకు రావాల్సిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ మీరు తీసుకొని నిజంగా మీరు కొట్టుకపోతూ ఉంటే ఎన్ని రోజులు చూస్తూ ఉంటారు? ఒక నిరుపేదనికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రావాల్సిన ఉద్యోగాన్ని, నిజంగా ఒక వైద్య కళాశాల సీట్ను మీరు ఎత్తుకపోతే ఎన్ని రోజులు చూసుడు? ఇంకా దీన్ని ఎట్లా అంటే, దీన్ని నిజంగా మేము ఏమైనా చేయగలుగుతాం అనే విధంగా తీర్మార్ మల్లన్నకే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినాం. తీర్మార్ మల్లన్న నా దగ్గర ఇంత డబ్బులు తీసుకున్నాడని కూడా ఇంకా ప్రచారం చేస్తున్నాడు. ఎవరు తప్పించుకోలేడు. మీరు అనుకుంటున్నారేమో, చెప్పినందుకు తీర్మార్ మల్లన్న మీద అభాండం వేసే ప్రయత్నం చేసిరు. మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఇది ఒక్కటే కాదు, అనేకమంటి కుంభకోణాలు చేసిరు మీరు. చూడరు ఇక ప్రధాన అనుచరులు అనుకుంటా, మేము నిజామాబాద్లో ఉన్నామనుకుంటా, ఇష్టమున్న రీతిలో కుంభకోణాలు చేసుకుంటా, జాగృతి పేరుతో అట్లా దోసుకున్నారు తెలంగాణ ప్రజలను. ఇటు ఈడబ్ల్యూఎస్ కోటాలు ఇట్లా దోసుకుంటా ఉన్నారు. కేసీఆర్ కదా తెచ్చింది దీన్ని. కేసీఆర్ ఎందుకు తెచ్చింది మరి? ఎవరు నిరుపేదలకు రావాల్సిన సర్టిఫికేట్ను మరి మీరెందుకు యూజ్ చేసుకుంటా ఉన్నారు? దయచేసి మిత్రులారా, ఇలాంటి వాళ్ళని కఠిన చర్యలు తీసుకొని జైలు పాలు చేయాలి. ఒకసారి నిజంగా చట్టరీత్యా వీళ్ళపైన నిజంగా ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు పెట్టి లోపల వారేసి వీళ్ళని మళ్ళొక్కసారి ఎంక్వైరీ, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. అసలు ఈడబ్ల్యూఎస్ కోటా కింద, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారా? ఇది వరకు ఇచ్చిన వాళ్ళకి ఎట్లున్నాయి? ఇవన్నీ ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దయచేసి నిరుపేదలు ఎవరైనా కానీ, మీరు ఓసీలలో కానీ బీసీలలో కానీ అసలు మనకు ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఎంత చదివినా కానీ మనకు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు? మనం ఎంత చదువుకున్నా కానీ మనకు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు? మన బిడ్డలకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు? అగ్రవర్ణాల వల్ల మళ్ళీ పేదలకు కాకుండా ఈ డబ్బున్న పార్టీలకు ఎందుకు వస్తున్నాయి? భూములు జాగాలు ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? 12 ఎకరాల 25 గుంటలు ఉన్నవానికి ఈ మెడికల్ సీట్ కోసం ఈయన ఈడబ్ల్యూఎస్ కూడా సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఈయన అధికారం దగ్గర పెట్టుకుని జెడ్పీటీసీ అని. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.